నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. నెలసరి వినడానికి సింపుల్గా ఉన్న సంక్లిష్ట చర్యల సమాహారం ఇది. అంటే హార్మోన్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎగ్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక క్రమ పద్ధతిలో సాగే ప్రక్రియ ఇది అలా క్రమ పద్ధతిలో న్యాచురల్గా సాగిపోవాల్సిందే. అలా కాకుండా లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వచ్చాయంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. నెలసరిలో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇట్లా ఇంకా ఇరెగ్యులారిటీస్, పీరియడ్స్లో ఇరెగ్యులారిటీస్ ఉంటూ ఉంటాయి, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మరి వీటన్నిటి గురించి ఈనాటి మన కార్యక్రమంలో సమగ్రంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష గారు, శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్, హైదరాబాద్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా డాక్టర్ గారు, అసలు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? అది వాట్ ఈజ్ హెల్దీ మెన్స్ట్రువల్ సైకిల్ అసలు? ఎస్ మా సో నెలసరి సమస్యలు అనేది ఇప్పుడు చాలా కామన్, కానీ చిన్న పిల్లల నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ మెనోపాజ్ అయ్యే వరకు పెరిమెనోపాజ్ అంటూ ఉంటాం. సో అప్పటి వరకు కూడా మనం ఈ నెలసరి సమస్యలు ఒక ఉమెన్కి ఏదో ఒక టైంలో అనేది వేధిస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు అబ్నార్మల్ అంటే ఏంటి, లేదు హెవీ అవుతుంది అని అంటే ఏంటి అని తెలుస్తుంది. సో నార్మల్ పీరియడ్స్ అనేది మన బాడీలో వచ్చే హార్మోన్స్ బట్టి అది జరుగుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా. సో ఒక ఫస్ట్ 14 days అంటే మన పీరియడ్ అందరికీ తెలిసింది ఏంటంటే 28 days సైకిల్. సో ఫస్ట్ ఇది మన డ్యూరేషన్ అంటే ఇట్లా 28 days వస్తేనే కరెక్టా, లేకపోతే కొంతమందికి ఒక 2-3 days లేట్ వస్తాయి, 2-3 days ముందు వస్తాయి. సో మేడం ఇది ఇర్రెగ్యులర్ అని అంటూ ఉంటారు కొంతమంది. సో అసలు ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక 1 week ముందు అంటే 28 daysకి 1 week అంటే 21 daysకి పీరియడ్స్ వచ్చినా కూడా నార్మల్ పీరియడే, లేదు 1 week లేట్ అంటే అప్ టు 35 days. సో ఈ 21 to 35 days మొత్తం ఈ పీరియడ్లో అంటే కొంతమంది 21 daysకి వచ్చినా కూడా నార్మల్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. సో తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది. కొంతమంది 2 days ఉంటుంది, మేడం నాకు తక్కువ రోజులు అవుతుంది, 2 రోజులే అవుతుంది అని వస్తూ ఉంటారు. సో 2 days అయినా కూడా నార్మలే, అప్ టు 7 days. సో 7 days వరకు కూడా నార్మలే. సో ఈ టైంలో ఓవరాల్ మొత్తం పీరియడ్లో ఒక 80 to 100 ml కన్నా ఎక్కువ కనుక బ్లడ్ లాస్ అయితే అప్పుడు మనం హెవీ బ్లీడింగ్ అనేసి కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి ఇట్లా ఎంఎల్లో తెలుసుకోవడం కష్టం కదా. సో మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే ముందు పీరియడ్ కన్నా, మనకు ముందు వచ్చిన పీరియడ్స్ కన్నా ఇప్పుడు కనుక ఎక్కువగానే బ్లీడింగ్ అవుతుంది అంటే మనం ఒక్కోసారి 2 hours-కి 3 hours-కి కూడా ప్యాడ్ చేంజ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. అయితే కొంతమందికి ఏమో నైట్లో కూడా ఫ్రీక్వెంట్గా లేసి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఉన్నట్టయితే కనుక బ్లీడింగ్ ఎక్కువ పోతున్నట్టు అంటే హెవీ బ్లీడింగ్ అనేసి అంటూ ఉంటాం. అయితే కొంతమందికి మరి గడ్డల్లాగా పడుతూ ఉంటుంది. సో అవి క్లాట్స్ హెవీ అయిపోయి క్లాట్ లాగా ఫామ్ అయిపోయి క్లాట్గా వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా అబ్నార్మల్ అంటే హెవీ బ్లీడింగ్ కిందనే మనం కన్సిడర్ అంటే గుర్తుపట్టాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటి హెవీ బ్లీడింగ్ అనేది. తర్వాత కొంతమందికి 7 days కన్నా ఎక్కువ అవుతుంది అంటే 10 days అవ్వడం అలా. అయితే ఇప్పుడు కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లేట్గా వస్తుంది పీరియడ్. కొంతమంది 45 daysకి రావచ్చు, కొంతమంది 2-3 months తర్వాత పీరియడ్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది. సరే మనం అనుకున్నట్టుగా 7 days, కానీ 7 days కన్నా ఎక్కువ 15 days తర్వాత 20 days అవుతున్నా కూడా లేట్గా వచ్చింది కదా, పర్వాలేదులే, ఇది మనకి అంటే బ్యాడ్ బ్లడ్ అంతా పోతుంది, అది మంచి బ్లడ్ కాదు, అది వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇది అస్సలు కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సో ఏదైనా మ్యాక్సిమం 7 days 8 days లోపు బ్లీడింగ్ ఆగిపోవాలి లేట్గా వచ్చినా కూడా. సో ఇలా మరి బ్లడ్ అంతా లాస్ అయిపోతే రక్తహీనత అనేది అనీమియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. సో రక్తహీనత అనేది చాలా డేంజరస్ అనమాట. అయితే మొన్న ఒక అమ్మాయి వచ్చింది, టీనేజ్ అమ్మాయి. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని అలా. సో ఈ అమ్మాయికి ఏం జరిగింది అంటే అసలు ఆల్మోస్ట్ 15-20 days అలా బ్లీడింగ్ పోతుంది. అయితే ఆల్మోస్ట్ నీకు అమ్మాయి బ్లడ్ లెవెల్ టెస్ట్ చేసి ఇలా అంటే అమ్మాయి ఇట్లా పాలిపోయింది కంప్లీట్గా, ఇలా సోలిపోతుంది. అప్పుడు తీసుకొచ్చారు అమ్మాయిని. సో మనం ఫస్ట్ ఇలా బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది అనేది గుర్తించుకోవాలి, ఎక్కువ రోజులు బ్లడ్ పోతుంది, ప్లస్ ఎక్కువగా క్లాట్స్ పడుతుంది. సో ఇవి ముఖ్యంగా గమనించుకోవాలి. సో అలా వచ్చినప్పుడు అమ్మాయికి మనం బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ మనం హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం. అయితే అమ్మాయికి అసలు 4.5 grams వచ్చింది. అసలు షాకింగ్ లెవెల్స్ ఆఫ్ అమ్మాయి అసలు ఎలా నడుచుకుంటూ వచ్చిందని నాకే చాలా షాకింగ్గా అనిపించింది అమ్మాయిని చూడడానికి. సో అంతలా వచ్చినప్పుడు ఇంకా మనకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఒక్కోసారి ఇది హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారితీయొచ్చు. సో కంపల్సరీగా ఉమెన్ అట్లా హెవీ బ్లీడింగ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మ్యామ్, అసలు హెవీ బ్లీడింగ్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఎందుకని అవుతూ ఉంటుంది? సో పీరియడ్స్ అనేది మనం రెగ్యులేట్ చేసే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని ఉంటుంది. సో ఈస్ట్రోజన్ అనేది ఫస్ట్ 14 days అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే యూట్రస్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ కోసం. అంటే ఒకవేళ ఆ మంత్లో కనుక ప్రెగ్నెన్సీ నిలబడాలంటే యూట్రస్ లైనింగ్ అనేది లోపల ఎండోమెట్రియం అంటాం.
సో ఇది ఈస్ట్రోజన్ ద్వారా థిక్నెస్ పెరుగుతుంది అనమాట. పెరిగి అది ఒక బెడ్ లాగా రెడీ అవుతుంది అంటే యాక్సెప్ట్ ద బేబీ. తర్వాత 14 డేస్కి ఓవులేషన్ జరుగుతుంది, అంటే అండం తయారై విడుదలవుతుంది. దీని తర్వాత ఈ ఎండోమెట్రియం పొరని స్టెబిలైజ్ చేసే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుంది, ఈ లైనింగ్ని స్టెబిలైజ్ చేసి ఇంకా అక్కడ కరెక్ట్గా అది డెవలప్ అయ్యి ఇంకా ఆగుతుంది అనమాట. దాని తర్వాత ఈ హార్మోన్స్ అన్నీ ఇంకా తగ్గిపోతాయి. అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే ఈ హార్మోన్స్ అన్నీ మళ్ళీ డ్రాప్ అయిపోతాయి, అప్పుడు పీరియడ్ వస్తుంది అనమాట. సో ఇది నార్మల్గా జరిగే సైకిల్. అయితే ఎప్పుడైతే ఒక్కొక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, పీరియడ్ లేట్గా వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంటుంది. అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అన్అపోజ్డ్గా అంటే ఎక్కువ రోజులు విడుదలవుతూ ఉంటుంది. దీనివల్ల ఎండోమెట్రియం కూడా అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత ఎప్పుడో కొంచెం ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, లేదు ఒక్కోసారి రిలీజ్ అవ్వదు, ఓవులేషన్ ఉండదు ముఖ్యంగా. సో ఆ ఓవులేషన్ లేని వల్ల ఈస్ట్రోజన్ ఇంకా అలా పెరిగిపోయి సడన్గానే ఒకసారి ఈస్ట్రోజన్ లెవెల్ డ్రాప్ అయ్యి అప్పుడు పీరియడ్ వస్తుంది. అలా 45 డేస్కి 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజులు అవ్వడం, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, అట్లానే నెలసరి సమయంలో పీరియడ్స్ టైంలో బాగా నొప్పి అంటూ ఉంటారు చాలామంది. హౌ మచ్ పెయిన్ ఈజ్ నార్మల్ పెయిన్? కరెక్ట్ క్వశ్చన్ అడిగారమ్మా. అయితే పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే యూట్రస్ హ్యాస్ టు కాంట్రాక్ట్. ఇప్పుడు ఏదైతే మనం యూట్రస్ లైనింగ్ డెవలప్ అయిందో అది షెడ్ అవ్వాలి. సో పీరియడ్ వచ్చినప్పుడు ఈ లైనింగ్ అంతా మొత్తం షెడ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా లైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఈ షెడ్ అవ్వడానికి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్. ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ఏం చేస్తుంది, యూట్రస్ని బాగా పిసికినట్టు చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ కాంట్రాక్ట్ ద యూట్రస్. సో అప్పుడు ఆ షెడ్డింగ్ అవుతుంది, అంటే ఆ లోపల లైనింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ ప్రోస్టాగ్లాండిన్ వల్ల ఇలా మన కాంట్రాక్షన్ వల్ల పెయిన్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో నార్మల్ ఎప్పుడు అంటామంటే ఒక హాఫ్ డే లేదా ఒక 2-3 అవర్స్ డిస్కంఫర్ట్ లాగా కొంచెం ఏదో పొత్తి కడుపులో ఏదో పిసికినట్టుగా ఫీల్ అయ్యి తర్వాత మన నార్మల్ యాక్టివిటీ మనం చేసేసుకుంటున్నాం. ఒకవేళ స్కూల్కి వెళ్ళే అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, వర్కింగ్ అమ్మాయి అయితే వర్కింగ్కి వెళ్ళిపోయారు. సో అలా నార్మల్ వాళ్ళు డైలీ యాక్టివిటీని డిస్టర్బ్ చేయనంత వరకు నీకు పెయిన్ ఈజ్ కన్సిడర్డ్ నార్మల్, ఇంతే రూల్. సో ఒక్కొక్కసారి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు ఎక్కువ ఉండొచ్చు ఆ రీజన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ రీజన్స్కి మనం ఒక్కొక్కసారి కొన్ని పరీక్షల సహాయం కూడా తీసుకోవాలి. సో కొంతమంది మరీ అసలు ఇట్లా మెలికలు తిరిగిపోతూ అంత నొప్పికి గురవుతూ ఉంటారు. మరి వాళ్ళు డైలీ యాక్టివిటీ అనేది చేసుకోలేరు. వాళ్ళ యొక్క లైఫ్ అంటే డైలీ యాక్టివిటీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటూనే కదా తను అనుకుంది తను సాధిస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో అలా ఉన్నప్పుడు అదే ఇది నార్మలేలే అని చెప్పి ఇంట్లో వాళ్ళు 2-3 డేస్ స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదని ఇంట్లో ఉంచేసి పాపం అమ్మాయి సఫర్ అవుతూ ఆ పెయిన్తోని సో వాళ్ళ ఒక లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు అది మనం తప్పనిసరిగా చెక్ చేయాలి. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు అంత పెయిన్ వస్తుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఓవర్ అంటే ఈ పొత్తి కడుపు నొప్పి ఒక్కటే వస్తుందా లేదంటే ఇంకేం సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? యా, పొత్తి కడుపు నొప్పి ప్లస్ ఒక్కోసారి వాళ్ళకి ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అని అనుకున్నాం కదా. సో అలా హెవీ బ్లీడింగ్ వల్ల నీరసము అంటే అనీమియా, ఇలా ముందు నుంచి కూడా ఇలాగే హెవీ బ్లీడింగ్ ఇది మన నార్మలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు కదా. సో అనీమియా బారిన పడతారు. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అంటే బ్లడ్ ఉండదు బాడీలో, రక్తహీనత. సో రక్తం అనేది మన బాడీలో ఆక్సిజన్ని క్యారీ చేసే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఆక్సిజన్, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే నీకు బాడీలోని యాక్టివిటీస్ నువ్వు చేసుకోవడానికి నీకు శక్తి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. చదువుకునే పిల్లల కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండదు, నీరసంగా ఉంటుంది, అంటే డిజీనెస్, కళ్ళు తిరిగిపోవడం. అంటే బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి, హార్ట్ కూడా సరిగ్గా పంపింగ్ అంత బ్లడ్ లేకపోతే ఎంత పంప్ చేసినా హార్ట్ మీద కూడా ఓవర్లోడ్ ఉంటుంది. సో అలా అనీమియా నుంచి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నీరసం అనిపించడము, యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, కళ్ళు తిరిగి ఎప్పుడైనా పడిపోదు. ఇందాక చెప్పిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఒక 2-3 సార్లు కాలేజ్లో పడిపోయిందంట అలా. సో అలా కళ్ళు తిరిగిపోతే వాళ్ళకి తెలీదు. ఇలాంటి అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా వీక్నెస్ వల్ల కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు కదా, నిస్సత్తువ అంటాం కదా, అలా అయిపోతుంది. ఓకే, సో బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ మజిల్కి బ్లడ్ సప్లై అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా.
మ్యామ్ అట్లానే ఎమోషనల్గా కూడా కొంచెం వీక్గా ఉంటారా ఆ టైంలో, ఏ విధంగా? డెఫినెట్లీ ఎస్. మరి ఇంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇంత బ్లడ్ లాస్ అయ్యి మరి అలా పెయిన్ వస్తూ ఉంటే డెఫినెట్గా నీకు మైండ్లో డిస్టర్బెన్స్, మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటాయి. ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి గుండె దడ రావడము, ఆ డిప్రెషన్గా ఫీల్ అవ్వడం. అరే నువ్వు 2 రోజులు నువ్వు చేసే వర్క్ నువ్వు ఆపేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆడుకునే పిల్లలు అవి ఆపేసి ఇంట్లో కూర్చోపెడితే డెఫినెట్గా అది ఒక టైప్ ఆఫ్ అభద్రత అనమాట వాళ్ళకి. నాకేదో జరిగిపోతుందని భయం, కానీ చెప్పలేరు, చెప్పుకోలేరు. సో అందుకే చిన్నపిల్లలకి అయితే కనుక, అంటే ఇట్లా టీనేజ్ పిల్లలకి, సో ఇంట్లో పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి పీరియడ్స్ టైంలో. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్లీడింగ్ ఎంత అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉండాలి. లేదు వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు నార్మల్గా చేసుకుంటున్నారా, ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా, ఇలా అనేది మెయిన్గా మదర్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. చూసుకొని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వాలి. సో దట్ మనం వాళ్ళతోని రెగ్యులర్గానే మనము మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమైనా ఇబ్బంది తెలుస్తుందా. అయితే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో మాట్లాడేసుకొని ఇది నార్మలేలే, ఇది నార్మలే, అంత మనం ఏం టెన్షన్ తీసుకోవద్దు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ రక్తహీనత బారిన పడిన తర్వాత వాళ్ళకి చాలా వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడము, వాళ్ళ డైలీ లైఫ్ అనేది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు ఒక్కసారి ఓవర్ బ్లీడింగ్ అని తెలుసుకున్న తర్వాత, లేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి టెస్ట్లు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? యా, సో మనం ట్రీట్మెంట్ అనేది ట్రీట్ ద కాజ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్టయితే ఒక 60 to 80% మందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే హెవీ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుందో, అది ఎక్కువగా ఇప్పుడు మనం చూసే కామన్గా అందరికీ తెలిసే ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవరీస్. సో దీంట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే ఓవులేషన్ కరెక్ట్గా అవ్వదు. దానివల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అలా రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇలా వస్తూ ఉంటే మరి ప్రొజెస్ట్రాన్ లేనప్పుడు మనము సప్లిమెంట్స్ లాగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ దీన్ని స్టెబిలైజ్ చేసి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ పీరియడ్ వచ్చేస్తుంది. దాని తర్వాత కొంచెం బర్త్ కంట్రోల్ పిల్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాం. ఇవి సేఫ్గా ఉంటాయి. కానీ చాలామంది డాక్టర్స్ ఏదైనా మందులు ప్రిస్క్రైబ్ చేస్తే ఈ మందులు వాడకూడదు అని చెప్పి భయపడి సో ఇలా ప్రాణం ఇది కూడా తెచ్చుకుంటున్నారు. సో అలా డాక్టర్ మీకు ఏది నీడ్ ఉందో, ఏది అవసరం ఉందో, ఆ హార్మోన్స్ అనేది ఈ హార్మోన్ స్టెబిలైజ్ చేసే, అంటే నీ లైఫ్ని సేవ్ చేసే హార్మోన్స్. సో అలాంటి మందులు మన నీడ్ బట్టి మీ డాక్టర్ మీకు ఇస్తారు. అయితే ఒక్కొక్కసారి మనం అల్ట్రాసౌండ్ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఎందుకు అంటే గర్భసంచిలో ఒక్కొక్కసారి కంతులు ఉండొచ్చు, అంటే ట్యూమర్స్ అనమాట. అయితే ఓవర్ గ్రోత్ ఆఫ్ ద కండ అనమాట. కండ కనుక ఎక్కువ గ్రోత్ అవుతే దానిలో 2 రకాలు ఉంటాయి, క్యాన్సరస్ ఉంటాయి, కొన్ని నాన్ క్యాన్సరస్ ఉంటాయి. సో నాన్ క్యాన్సరస్ కంతులు కనుక ఉన్నట్టయితే వాటిని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాం. సో ఫైబ్రాయిడ్స్ ఒక్కొక్కసారి గర్భసంచి వాల్లో, అంటే పొర లోపల ఫామ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి లోపల ఎండోమెట్రియం, మనం ఇందాక ఎండోమెట్రియం షెడ్ అవుతుంది అనుకున్నాం కదా. సో గర్భసంచి లోపల పొరలో గనక ఓవర్ గ్రోత్ అయ్యి పెరిగితే వాటిని మనం పాలిప్స్ అంటూ ఉంటాం. సో ఇలాంటివి ఉన్నట్టయితే పీరియడ్ అయిన ప్రతిసారి ఆ పాలిప్ వల్ల లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంతా డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది, క్లాట్స్ పడిపోతుంటాయి. ఇంకా దీనివల్ల ఇంకా అనీమియా, నీరసం ఇలాంటివి. ఇంకొకసారి అడినోమయోసిస్ అని ఉంటుంది, అంటే గర్భసంచి వాల్లోనే మొత్తం వాచిపోయి అంతా ఒక గడ్డలాగా తయారైపోతుంది. సో దాన్ని అడినోమయోసిస్ అని అంటుంటాం. అది కూడా ఒక రీజనే. ఒక్కొక్కసారి యూట్రస్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కొన్ని రకాల బ్యాక్టీరియా వాటి ద్వారా గర్భసంచి లోపలికి కనుక ఇన్ఫెక్షన్ వెళ్తే ఆ గర్భసంచి లోపల పొరంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే గర్భసంచి పొర అది ఎక్కువ మందం పెరిగితే దాన్ని హైపర్ప్లేషియా అని అంటాం. సో ఒక్కొక్కసారి హైపర్ప్లేషియా వల్ల అది కంట్రోల్ లేకపోతే కనుక ఇంకా పెరిగిపోయి క్యాన్సర్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ రావచ్చు. సో ఇవే గడ్డలు ఒక్కోసారి సర్విక్స్లో ఉంటాయి, అంటే యూట్రస్ మౌత్ అంటే సర్విక్స్ అంటాం. సర్విక్స్ దగ్గర కూడా కొన్ని ట్యూమర్స్ ఉండొచ్చు. సో మీకు సింపుల్గా ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ మీ డాక్టర్ మీకు చేస్తారు. చెకప్కి వెళ్ళినప్పుడు ఇది చెక్ చేస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రాబ్లం బట్టి మనం ట్రీట్ చేయాలి. అయితే ఒక్కొక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ హార్మోన్ కూడా ఉంటుంది. అయితే చాలామందికి ఇప్పుడు కామన్గా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా బ్లీడింగ్ అనేది హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు చెకప్కి వచ్చినప్పుడు ఇలా మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. అయితే కొన్ని రకాల బ్లీడింగ్ డిసార్డర్స్ కూడా ఉంటాయి అమ్మ, అంటే లివర్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. సో బ్లీడింగ్ అంటే కొంతమంది యాంటీ క్లాటింగ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, రక్తస్రావం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా వాళ్ళ హిస్టరీ నుంచి, వాళ్ళకి చెకప్ నుంచి, స్కాన్ నుంచి, సో ఇలా ఒక్కొక్క లెవెల్లో మనము వాళ్ళని అబ్జర్వ్ చేసి చెక్ చేసి వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్. సో
సో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ చాలా మంది ఓవర్ బ్లీడింగ్ అంటే ఏదో ఒక రీజన్ అనుకుంటారు, డాక్టర్ దగ్గరికి రావడం జరగదు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి వీటికి ఏంటి కాజ్? అంటే మనం తినే ఫుడ్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఒక కాజే అంటారా? ఎస్, డెఫినెట్లీ మా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇప్పుడు చాలా కామన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది మనం చూస్తున్నాం. అంటే షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, లేదు కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా లివర్ డిజార్డర్స్, కొన్ని రకాల జబ్బులకి కొన్ని రకాల మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి మందులు ఏమైనా వాడుతున్నారని మనం హిస్టరీలో చెక్ చేసుకుంటాం. అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే అవకాశం. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఎక్కువగానే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం అనేది కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది. అంటే నార్మల్గా మనము ఎక్కువ శాతము బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే సమయాభావం, సరిగ్గా సమయం లేదనో, వర్క్లో బిజీగా ఉన్నారనో, చేసుకోవడానికి టైం లేదనో. ఎందుకంటే పాపం ఇప్పుడు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. సో అది కూడా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్, ఐటీ ఫీల్డ్లో, ఇంకొకసారి నైట్ షిఫ్ట్లలో ఉంటున్నారు. సో దీనివల్ల టైం అనేది వాళ్ళ హెల్త్ కోసం తీసుకోవట్లేదు. సో కానీ ఇక్కడ ఏంటి, హెల్త్ ఈజ్ వెల్త్, అది మనం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఎంతో కొంత సమయము, అది ముఖ్యంగా ఉమెన్, మీరు అసలు మెయిన్గా పిల్లర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ హెల్త్ బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు. సో తప్పనిసరిగా మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం, లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవడం. అంటే దాంట్లో ముఖ్యంగా డైట్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. సో రోజు ఒక అరగంట, ఒక 45 మినిట్స్ మాత్రం మీ హెల్త్ కోసం మీరు టైం తీసుకున్నట్టయితే, అంటే రెగ్యులర్గా ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్, చిన్న వర్కౌట్స్ మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. దానికోసం మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా యోగాలో కొన్ని ఆసనాలు నేర్చుకొని రెగ్యులర్గా వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం. అలాగే హెల్దీ డైట్, దాంట్లో ఎక్కువగానే పిండి పదార్థాలు లేకుండా పప్పు ధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా మటుకి మన డైట్స్లలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందా. అంటే ఎక్కువగానే రైస్ ఇంత అన్నం పెట్టుకొని తినేస్తూ ఉంటారు, కానీ ప్లేట్లో ఒక 30-40% రైస్ ఉంటే ఇంకా 25-30% ప్రోటీన్ అనేది ఉండడం చాలా అవసరం. సో దట్ ప్రోటీన్ ఈజ్ అ బిల్డింగ్ బ్లాక్ ఫర్ యువర్ బాడీ. ఆ ప్రోటీన్ కరెక్ట్గా ఉంటే నీ బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. నువ్వు అన్నెసెసరీగాని ఫుడ్ అనవసరంగా కార్బ్ జోలికి వెళ్ళవన్నమాట. సో ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఊరికే తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో అలా ప్రోటీన్ ప్రతి మీల్లో ఉండేలాగా చూసుకోవాలి. సో అప్పుడు మీకు మీ వెయిట్ అనేది కరెక్ట్గా మీ హైట్ బట్టి మీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. అప్పుడు మీ హార్మోన్స్ కూడా దానికి తగినట్టుగా, అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవి కూడా కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఫస్ట్ 14 డేస్లో ఈస్ట్రోజన్, తర్వాత 14 డేస్లో ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది. పీరియడ్స్ అప్పుడు రెగ్యులర్గా వస్తాయి. సో వెయిట్ మెయింటైన్ చేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. మ్యామ్ అట్లనే ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా పీసీఓడి, పీసీఓఎస్కి సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా? లైక్ ఇరెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేసే విధంగా, నీట్గా మళ్ళీ పీరియడ్స్ వచ్చేసే విధంగా. ఎస్, డెఫినెట్లీ మిల్లెట్స్ అనేది ఇప్పుడు సూపర్ ఫుడ్ కింద మనం చెప్పుకోవచ్చుమా. సో ఇప్పుడు మనకి చాలా ఈజీగా మిల్లెట్స్ దొరుకుతున్నాయి. మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఏం తిన్నారో అదే ఇప్పుడు మనకి బెస్ట్ ఫుడ్. అమ్మమ్మలు, నానమ్మల కన్నా ఇంకా వాళ్ళ మదర్స్ అనమాట, అంటే గ్రేట్ గ్రాండ్ మదర్స్. సో అప్పట్లో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చూడలేదు కదా మనం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చక్కగా దంపుడు బియ్యము, లేదు చక్కగా రాగులు సంగటి, జొన్నలు సంగటి, జొన్న జావ, ఇలాంటివి అంటే బాగా బలమైన ఆహారం అనమాట. అంటే ఇది కాంప్లెక్స్ కార్బ్ అంటాం దీన్ని. సో సింపుల్ కార్బ్, మనం పాలిష్ చేసిన రైస్ ఇలాంటివి తింటుంటే సింపుల్ కార్బ్ ఇది. సో దీంట్లో ప్రాపర్గా నీకు విటమిన్స్ ఉండవు, అన్నీ పాలిష్ చేసేస్తారు కాబట్టి విటమిన్ లాస్ ఉంటుంది. ఓన్లీ కార్బ్ వల్ల మనకు ఓన్లీ జస్ట్ ఎనర్జీ వస్తుంది, కానీ మన బాడీ మెయింటైన్ చేయడానికి, మన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి ప్రోటీన్, ఫ్యాట్ ఇలా ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ అన్నీ కావాలి. సో కాబట్టి మనము అంటే మనం మెయిన్ తీసుకునే 40-50% కార్బ్ ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫుడ్ అంటే మిల్లెట్స్. దాంట్లో రాగులు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, లేదు మిల్లెట్స్లో రకరకాలు ఇప్పుడు మనకి ఈజీగా దొరుకుతున్నాయి. ప్రతి సూపర్ మార్కెట్లో మనం చూస్తే ఈజీగా దొరికిపోతున్నాయి. అవి వండుకోవడం కూడా సింపులే. మన యూట్యూబ్ ఉంటుంది కదా, మన చేతిలోనే అన్నీ చెక్ చేసేసుకోవచ్చు. సో సింపుల్ వేస్లో కుక్ చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద అమ్మో మాకు అవి చేయడం రాదు అని భయపడే అవసరం లేదు. రైస్కి రిప్లేస్మెంట్గా వండుకొని తినొచ్చు. ఎస్ మ్యామ్ అట్లనే చాలా మంది, అంటే ఇది ఒక మిత్ ఉంటుంది, ఇది నిజమా కాదా అనేది డీబంక్ చేయాలి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్, పీరియడ్స్ అనగానే చాలా మంది చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడతారు. సో అది చాలా మంది ఓవర్ ద టాప్ వాడుతూ ఉంటారు, కొంతమంది అస్సలు వాడొచ్చా వాడకూడదా అని అనుకుంటూ ఉంటారు. సో ఇది రెండు కూడా తప్ప లేకపోతే కరెక్టా ఏంటో తెలియజేస్తారా? ఎస్,
సో ఇప్పుడు మన డైలీ యాక్టివిటీ చేసుకునేంత మనకి నార్మల్ డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటే మీరు ఎటువంటి పీరియడ్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడే అవసరం నీడ్ ఉండదు. కానీ ఇందాక మనం చెప్పినట్టుగా కొన్ని రకాల కండిషన్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదు ఒక్కొక్కసారి ఓవరీస్లో ఎండోమెట్రాటిక్ సిస్ట్ అనేది ఉండొచ్చు. సో ఇలాంటి సిస్ట్లు కనుక అండాశయంలో ఉన్నట్టయితే పీరియడ్ వచ్చినప్పుడు అక్కడ అంతా కూడా హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అక్కడ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల పెయిన్ అనేది కొంచెం పొత్తి కడుపు అంతా కూడా గుంజేసినట్టు ఉండడము, ఇంకా వాళ్ళు ఏ పని చేయలేకపోవడము, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంకా పద్దాకా ఇంకా కడుపులో పిసికేస్తున్నట్టుగా ఉంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా కొన్ని పెయిన్ కిల్లర్స్, అది సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అవి చాలా టెంపరీగా పనిచేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎందుకు పెయిన్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. ఆ పెయిన్కి రీజన్ తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మందులు డాక్టర్ అనేది మీకు సూచిస్తారు. సో మీరు సొంతంగా మందులు సొంత వైద్యాలు మటుకు చేసుకోకండి. సో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు సేఫ్ ప్లస్ మీకు సూట్ అయ్యేది ప్లస్ మీకు అసలు ఏం ప్రాబ్లం ఉందో మీకు కూడా తెలియాలి కదా. ఆ ప్రాబ్లం బట్టి మనకి ఒక పూట 2 పూటలో మందులు అవసరం ఉంటాయి. అవి జస్ట్ యాంటీ స్పాస్మోడిక్ పెయిన్ కిల్లర్స్ అంటాం. అంటే చాలా మైల్డ్ డోస్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన డైలీ యాక్టివిటీస్ మీరు చేసుకునేటట్టు మీ వర్క్, ఇప్పుడు ఉమెన్ చాలా మంచి మంచి పోస్టులలో ఉంటున్నారు, చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీ వర్క్ మీరు చేసుకుని దానికి తగినట్టుగా మీ లైఫ్ స్టైల్ ఉంటేనే మీరు ఆ వర్క్ తగిన న్యాయం చేయగలుగుతారు. అంతేగాని ప్రతి నెల మీరు 3 రోజులు మనం ఈ పెయిన్ అని చెప్పి ఇంట్లో సఫర్ అవుతూ పాపం ఆ బాడీ కూడా అలా సఫర్ అవ్వకుంటూ సో అలా చేయడం అది కరెక్ట్ కాదు. సో మీకున్న ప్రాబ్లం బట్టి మీకు మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి సేఫ్గా ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. ఓకే, అట్లనే పీసీఓడి పీసీఓఎస్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో పీసీఓ కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ రెండు కూడా ఒకటే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. డిజార్డర్ అంటే దాంతోపాటు కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే మెటబాలిక్ సిండ్రోమ్స్ కూడా యాడ్ అవుతుంది, దాన్ని డిజార్డర్ అంటాం. అంటే పీసీఓఎస్ అంటే ఓన్లీ జస్ట్ అది సిండ్రోమ్ అనమాట. దాంట్లో ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, అనోవులేటరీ అంటే ఓవులేషన్ అవ్వకపోవడం. అదే మనకి డిజార్డర్ అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి డయాబెటీస్ కూడా ఉండడం, అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి, అంటే మిగతా ఇంకా కొన్ని సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. యాక్నే రావడం, హిర్సుటిజం, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అవ్వడము, తర్వాత వాళ్ళకి ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ పెరగడం అంటే డయాబెటీస్ ఉండడం. సో ఇలా అన్నీ కనుక ప్లస్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగి ఉంటాయి, ప్లస్ ఎక్కువగా ఒబేసిటీ బారిన పడుతూ ఉంటారు, అధిక బరువు, ఇవన్నీ ఉంటే కనుక దాన్ని మనం డిసార్డర్ అని అంటూ ఉంటాం. ఓకే, సో పీసీఓడి పీసీఓఎస్కి దారి తీస్తుందనా? ఎస్. సో ఇది మనకేంటంటే ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసుకొని దానికి తగినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకొని ఆ ప్రాబ్లమ్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వెయిట్, అధిక బరువు. సో ఎక్కువగా శాతం పీసీఓ వాళ్ళకి అధిక బరువు కూడా దాంతోపాటు ఉంటుందన్నమాట. సో చక్కగా మీరు లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ముందులాగా మేము ఇలాగే ఉంటాము అంటే మరి అది ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? డాక్టర్ గారు చెప్పినట్టుగా డైట్ ఫాలో అవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము, టైంకి ఫుడ్ తీసుకోవడం, అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పాపం నైట్ షిఫ్ట్లలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, తర్వాత టైంకి ఫుడ్ తినలేరు, సో అలా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో దాంట్లో అట్లీస్ట్ స్లీప్ అన్నా ఒక 6 to 8 hours కంటిన్యూస్ స్లీప్ అలా ఉంచుకొని తినే ఫుడ్ ఇంట్లో ఫుడ్ తినండి. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ని మనం మార్చేయలేము, కానీ దాన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సో వీటిని మనం మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం. సో మన చేతిలో ఉన్నదాన్ని మనము మాడిఫై చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మ్యామ్ అట్లనే మీ ఎక్స్పీరియన్స్లో చాలా మంది వస్తుంటారు కదా మ్యామ్ మీ దగ్గరికి, లైక్ రోజు ఎంతో మంది వస్తుంటారు నెలసరి సమస్యలతో. ఈ మధ్యన ఎక్కువగా అవుతున్న సమస్య ఏంటి, మీరేం చూశారు? సో ఎక్కువగా మనం చూసింది అయితే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సే. అది టీనేజ్ నుంచి మెనోపాజ్ వరకు ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఏదో ఒక టైంలో మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎక్కువగా మనం చూస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్కి రిలేటెడ్గానే తెలుస్తుంది. సో లైఫ్ స్టైల్లో ఇలా కొంచెము మీల్స్ స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంచెం మీల్స్ అంటే ఎక్కువ కార్బో ఎక్కువగా తీసేసుకొని అలా వెయిట్ పెరుగుతూ ఉన్న వాళ్ళు కూడా అలా కూడా ఉంటున్నారు. సో ఎక్కువ శాతం మనం ఇప్పుడు చూసేది ఏంటంటే వచ్చే వాళ్ళలో పీరియడ్ డిస్టర్బెన్సెసే ఉంటున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ రోజులు రాకపోవడం, అంటే 2-3 months వరకు రాదు, వచ్చినప్పుడు మరి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, అదంతా ఇప్పుడు షెడ్ అవ్వాలి కాబట్టి బ్లీడింగ్ మరి ఎక్కువ రోజులు ఉండడం, హెవీగా అయిపోవడం, అలాగే దాంతోపాటు కొంచెం కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఉండడం. సో ఇలాంటి సమస్యలు అనేది ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటారో నెగ్లెక్ట్ చేయకండి. అంటే దీన్ని మీరు పర్వాలేదు ఓకే ఇది నార్మల్ అనేది మటుకు ఫస్ట్ దాన్ని నార్మలైజ్ చేసుకోకండి.
ఇది నార్మల్ కాదు అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక 30-40% మందిలో ఏదో ఒక పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కానీ దాంట్లో ఓన్లీ ఒక 5% మంది మట్టుకే డాక్టర్ దగ్గరికి రావడం, కన్సల్ట్ చేయడము, దానికి తగినట్టుగా మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చూస్తున్నాం. సో ఇలా మరి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో కూడా దాని ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటే ఓవులేషన్ కూడా రెగ్యులర్గా ఉండదు. సో దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, మరి వీటన్నిటి ఎఫెక్ట్ మళ్ళీ హార్ట్ మీద లోడ్ పెరగడము. సో ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి దానికి తగినట్టుగా కొన్ని చాలా సింపుల్ ట్రీట్మెంట్ చాలా ఈజీగా మనం ఇవాళ రేపు ట్రీట్ చేయొచ్చు. అంత ఈజీ ట్రీట్మెంట్ ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. చాలామంది డాక్టర్ దగ్గర రావడానికి ఎక్కువగా ప్రాబ్లమ్ ఏమో ఆలోచిస్తూ ఉంటారంటే అమ్మో మందులు ఇచ్చేస్తారేమో, కానీ ఆ మందులు చాలా టెంపరీ పీరియడ్ ఇస్తాం, ఒక 3 months, ఈ 6 months. ఈలోపు ఏం చేస్తామంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. సో మీరు కనుక కరెక్ట్గా మీ డాక్టర్ చెప్పినట్టుగా మీరు ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవడం, ఒకవేళ కనుక మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, సో డైలీ ఒక 45 minutes, ఒక గంట ఎక్సర్సైజ్ని మీ డైలీ రొటీన్లో యూ షుడ్ మేక్ ఇట్ అ పార్ట్. సో డైట్లో చేంజెస్ చేసుకోవడం, ఇలా కొన్ని స్ట్రెస్, మెయిన్ ఇప్పుడు స్ట్రెస్ కూడా చాలా కామన్గా ఐటీ ఉద్యోగుల్లో చూసినట్టయితే చాలామంది పాపం స్ట్రెస్తో సఫర్ అవుతున్నారు. సో అది తగ్గించుకోవడానికి కొంచెం యోగా, ఇంకా ప్లస్ మెడిటేషన్, ఇవి మీ డైలీ రొటీన్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తాయి, ప్రాపర్గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. అప్పుడు ఇలా పీరియడ్స్ అనేది మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మీరు చక్కగా మీ లైఫ్ స్టైల్ హాయిగా ఉంటుంది. మ్యామ్ అట్లానే అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్, అసలు వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, అల్ట్రాసౌండ్ అవన్నీ ఎప్పుడు చేయించుకోవాలి? యాక్చువల్గా అమ్మ ఇప్పుడు చూసినట్టయితే ఇలా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 25-30 years తర్వాత విమెన్ ప్రతి ఇయర్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, మొత్తము అబ్డామిన్ స్కాన్ అనేసి అంట. అబ్డామిన్ అండ్ పెల్విస్. అబ్డామిన్ అంటే మన పొట్టలో ఉన్న అన్ని ఆర్గన్స్ కనిపిస్తాయి, పెల్విస్ అంటేనేమో ముఖ్యంగా యూట్రస్, ఓవరీస్ అంతా హెల్దీగా ఉందా అనేది చూసుకోవడానికి ఇప్పుడు మనకి మాస్టర్ హెల్త్ చెకప్స్ అని కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో వీటిలలో రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు ప్లస్ ఇలా ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు అర్లీ స్టేజ్లోనే ఇప్పుడు ఏంటి ప్రతిదీ కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్, అది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. సో ఆ ప్రివెన్షన్ ఎప్పుడు చేస్తాం, మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తేనే కదా. సో ఎప్పుడైతే మనకి ఇలా అల్ట్రాసౌండ్ అనేది రెగ్యులర్గానే అట్లీస్ట్ 2 yearsకి ఒకసారైనా, ఇంకా 40 years అబవ్ వాళ్ళకైతే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా ఈ స్కాన్ మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ మనకి ఇక్కడ చాలా విరివిగా దొరుకుతుంటాయి. అదే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే ఇలా మనకి ఎప్పుడో కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. సో అలాంటి పరిస్థితి మనకి లేదు కదా, కానీ మనమే వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. సో ఫస్ట్ మనము ఒక స్క్రీనింగ్ అనేది ఉంటుంది విమెన్కి, ప్యాప్స్మియర్ అనే ఒక పరీక్ష ఉంటుంది. సో అర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకోవడానికి ప్యాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అయితే ఆల్ ఉమెన్ ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి ఒక సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్, అంటే సర్విక్స్ నుంచి సెల్స్ జస్ట్ మనం సింపుల్గా తీసి ల్యాబ్కి పంపించినట్టయితే అర్లీ స్టేజ్లోని మనకి ఏదైనా క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ప్లస్ ఇంకొక టెస్ట్ ఆఫ్టర్ 40 years ఫర్ ఆల్ ఉమెన్ మ్యామోగ్రామ్ అనే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుందమ్మా. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు లీడింగ్ క్యాన్సర్. సో అది డిటెక్ట్ చేయాలంటే మ్యామోగ్రామ్, ఇది కూడా చాలా ఈజీగా ఆల్మోస్ట్ చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మీకు ఈజీగానే సింపుల్గా చేసే టెస్ట్లు, ప్లస్ ఇవి అంతా కాస్ట్లీ కూడా ఉండవమ్మా. సో ఇలాంటి టెస్ట్లు మీకు ఏదైతే ఉంటాయో అవి తెలుసుకోవాలి, లేదా మీకు తెలియకపోతే మీ డాక్టర్ని అడిగి తెలుసుకొని రెగ్యులర్గా ఇలాంటి పరీక్షలు చేసుకున్నట్టయితే అర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి కార్యక్రమంలో కంప్లీట్గా ఒక ఏమంటారు, ఒక బుక్ అంటారు కదా, అట్లా చాలా నీట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెలసరి సమస్యలు చాలామందికి ఉంటుంటాయి, కానీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పరు, చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పరు. సో ఒక్కొక్కటి అవేర్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగా మా ప్రేక్షకులకి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎటువంటి సమస్య ఉన్నా సరే, అంటే ఏ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్కి సంబంధించి ఎటువంటి సమస్య డిటెక్ట్ చేసినా సరే, ఓవర్ బ్లీడింగ్ ఉన్నా సరే ఒక్కసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని నిపుణులు డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే.